వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. మంచిర్యాల జిల్లాలో మంత్రి పర్యటన, నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన. పెద్దపల్లిలో టీఆర్ఎస్ అసమ్మతి నేతల రహస్య సమావేశం, బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని కేసు నమోదు. దక్షిణ మధ్య రైల్వేలో బృహత్తర కార్యక్రమం, ప్రమాదాల నివారణకు కవచ్ ప్రోగ్రాం. విశాఖలో మున్సిపల్ కార్మికుల మానవాహారం, PRC ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్. ఈ నెల 8న విజయవాడలో మహిళా సదస్సు విజయవంతం చేయాలని గూడూరు ఎమ్మెల్యే పిలుపు. మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో 40 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజీకి 1.25 కోట్ల రూపాయలతో పాథాలజీ, రేడియాలజీ సేవలతో కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఏరియా ఆసుపత్రిలో 17 కోట్లతో నిర్మించిన 100 పడకల MCH, 3 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ యూనిట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్కా సుమన్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దివాకర్ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా అయితుండేనా? మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ వస్తుండేనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే గులాబీ జెండా ఏం చేసిందని తలకు మాసినోడు వాడోడు వీడోడు గల్లీలలో మాట్లాడుతుంది. ఏం చేసిందంటే మంచిర్యాల జిల్లా చేసింది, మంచిర్యాలకు మెడికల్ కాలేజీ తెచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ తెచ్చడే కాదు, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ వచ్చినాడు మనకున్న మెడికల్ సీట్లు గవర్నమెంట్ లో 700 ఉండే. 700 సీట్లను 2850 సీట్లకు పెంచినాం. ఇవాళ 4 గంటలు పెరిగినాయి సీట్లు. 1 కాదు 2 కాదు. 60 ఏళ్లలో 700 సీట్లుంటే 7 ఏళ్లలో దాన్ని 2750 సీట్లకు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మనం మొన్న మా ఆశా వర్కర్లు ఉన్నారు. మా ఆశా వర్కర్లు ఒకసారి మంచిగా వినాలి. ఆశాలకు జీతం పెంచమంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్రాలతో దక్కిద్దరు వీళ్ళకు 10. నేను గర్వంగా చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడ్డారు. మొన్న కరోనా వచ్చినాడు తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మా ఏఎన్ఎంలు, మా ఆశాలు, మా డాక్టర్లు, మా సూపర్వైజర్లు ఇంటింటికి జ్వరం సర్వే చేసి ఇలా మీ అందరికీ కరోనా కిట్లు ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడినరు మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. వాళ్ళు కష్టపడ్డారని ముఖ్యమంత్రి గారు జీతం పెంచింది. ఎంత బాగా పనిచేసిండ్రో మీకు తెలుసు. మొన్న కరోనాలో భారతదేశంలో మా ఆశా వర్కర్లు కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. పక్కన మొన్న చూసాం మహారాష్ట్రలో ఎంత ఉందని 5000, గుజరాత్లో 4000, ఇంకో రాష్ట్రం 3000 ఉంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎక్కడ కూడా 3000, 5000, 6000 కంటే ఎక్కువ లేదు. ఇవాళ 1500 నుంచి 9750 చేసిందంటే మా ఆశాల మీద, చిన్న ఉద్యోగుల మీద ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ. నేను మీతో కూడా ఒక మనవి చేయదలుచుకున్నా. మనం కష్టపడాలి, ఇంకా కష్టపడాలి. మనం మీ ఆశాలతోని, మా ఏఎన్ఎంలతోని మా నార్మల్ డెలివరీ చేయించే బాధ్యత మనదే. ఎక్కడ కూడా ప్రైవేట్లకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రి. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ అసమ్మతి నేతల రహస్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఓదెల మండలం మడకలోని ఒక మామిడి తోటలో తిరుగుబాటు నేతలు సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని 37 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ సత్తా చూపిస్తామంటూ తిరుగుబాటు నేతలు సవాల్ విసిరారు. కొడతా కూడా కొంచెం కూడా లేదు సార్. కనీసం అంటే వాళ్ళ పిఎల నుంచో ఇంటి వాళ్ళ నుంచో వీళ్ళ సార్ పార్టీలో కనీసం జెండా పట్టను వీళ్ళ కుర్చీలో కూర్చుంటాను. కనీసం మాకు నిలబడటానికి కూడా స్థానం లేదు వీళ్ళ పార్టీ. రాజు అయిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారా? అయిపోయినాయి సార్. మాట్లాడడం మహేంద్ర నా పెళ్లికి భూత
అన్నా రాని నేనేమంటున్నా మళ్ళీ జాకెట్ తీసుకున్న వాళ్ళు వస్తే అయిపోతుంది. మడక కోట గారు తోటలోకి తను పిలవడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ తను సీనియర్ కార్యకర్తలను అందరినీ అన్ని పార్టీల వాళ్ళను పిలవడం జరిగింది. ఆయన దోస్తులు మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆయన గురించి మాట్లాడడం జరుగుతుంది. సాధక బాధకాలు ప్రతి ఒక్కరు చెప్పుకోవడం జరుగుతుంది. అందు గురించి అని ఈరోజు ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది. టీఆర్ఎస్ మన పేరండి అయితే సార్ అయితే కనీసం సార్ ఒక మీటింగ్ అవుతుందంటే కనీసం ఇన్ఫర్మేషన్ లేదు సార్. మేము 2001 ఇవాళ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడానికి కూర్చున్నాం సార్. వాస్తవాన్ని ఇది వాస్తవం చెప్తాను, నిజం ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కవచ్ ప్రోగ్రాం ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేలోకి కూడా వచ్చి చేరింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్, వాడి, ముంబై మార్గంలో కవచ్ను అమల్లోకి తేనున్నారు. అందులో భాగంగా మొదట లింగంపల్లి వికారాబాద్ సెక్షన్కు కవచ్ పరిధిలోకి తెచ్చారు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ లింగంపల్లి వికారాబాద్ సెక్షన్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. ట్రయల్ రన్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఒక రైలులో ఉండగా దానికి ఎదురుగా వస్తున్న మరో రైలులో కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓ వినయ్ కుమార్ త్రిపాఠి ప్రయాణించారు. ఈ రెండు రైళ్లు లింగంపల్లి వికారాబాద్ సెక్షన్లో ఎదురెదురుగా వచ్చాయి. అయితే సరిగ్గా ఈ రెండు రైళ్ల మధ్య దూరం 380 మీటర్ల దూరం ఉండగా కవచ్ దీన్ని గుర్తించింది. వెంటనే ఆటోమేటిక్ బ్రేక్లు పడి రైలు ఆగిపోయాయి. अभी तो सर अभी इंडियन डिस्टेंस था सर, अभी डिस्टेंस आएगा सर. डिस्टेंस का जो अगला सिग्नल का आस्पेक्ट दिख नहीं रहा था, लेकिन इसमें येलो दिख रहा है. इसका मतलब कॉशन है, अगले सिग्नल पे हमें रुकना है. लेकिन ड्राइवर गलती कर रहा है, बिना पूरे फुल स्पीड पे जा रहा है. और ये देखिए कैसे दिखा रहा है ये कि आप ज्यादा स्पीड पे चल रहे हैं और गाड़ी को अपने आप ब्रेक कर रहा है. ड्राइवर साहब आप कुछ नहीं कर रहे हैं, फिर भी गाड़ी अपने आप रुक रही है. देखिए अपने आप स्पीड कम हो रहा है. और ये देखिए ये स्पीड दिखा रहा है इसमें कि इतने तक अलाउड है इसमें, और अपने आप ब्रेक लग रहा है. आगे लाल सिग्नल है और स्पैड करने की कोशिश की गई और कवच पूरी तरह से सुरक्षित हमारे ट्रेन को ले जा रहा है. बहुत अच्छा. देखिए कवच अपने से रोकने की कोशिश कर रहा है. ड्राइवर साहब आप तो ब्रेक नहीं लगा रहे हैं. ड्राइवर ब्रेक नहीं लगा रहे हैं. आगे लोको खड़ा है ब्लॉक सेक्शन के अंदर. एक ही लाइन में 2 ट्रेन खड़ी है
और ट्रेन कोलाइड करने की कोशिश कर रहे हैं हम लोग, लेकिन कवच रोक रहा है। यस, ग्रेट। ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీ ద్వారా ఉద్యోగులను దగా చేసిందని మున్సిపల్ కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు అన్నారు. ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు నామమాత్రపు జీతాలు పెంచి చేతులు దులుపుకుందని విమర్శించారు. పీఆర్సీ ప్రకారం 20,000 రూపాయలు జీతం చెల్లించాలని కోరుతూ నిరసన దీక్ష నిర్వహించారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవరించి మెరుగైన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్ చేయాలి. టీఆర్ఏ నుంచి టీఆర్ఏ ప్రవేశం ఇవ్వాలి, కనీస వేతనం చేయాలి. నా పేరు ధోని చిన్నప్పారావు, విశాఖ జిల్లా విఆర్ఏల సంఘం జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే ఈరోజు రెండో రోజు 3, 4 మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఈరోజు రెండో రోజు ధర్నా కార్యక్రమం విశాఖపట్నం జీవీఎంసీ ఆపోజిట్గా మరి గాంధీ సెంటర్లో మేము ఈరోజు విఆర్ఏలు అందరూ మరి 2 డివిజన్లు, నిన్న 2 డివిజన్లు మరి విఆర్ఏలు అందరూ కూడా వచ్చి మా యొక్క డిమాండ్స్ని మరి ఇక్కడ వ్యక్తపరుస్తున్నాం ప్రభుత్వానికి. మరి గతించినటువంటి మరి ఫిబ్రవరి నెలంతా కూడా రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేయడం జరిగింది 20 రోజులు. అలాగే ఈరోజు మరి 2 రోజులు ఇక్కడ చేస్తున్నాం. మా కనీసం మరి వేతనం అమలు చేస్తానని ఆ రోజు మరి ముఖ్యమంత్రి వర్యులు మరి జగన్మోహన్ రెడ్డి గారు 2017 మార్చి 24న ఇచ్చినటువంటి వాగ్దానం, అయ్యా మీ గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రతిపక్షగా నేతగా ఉన్నప్పుడు నేను వచ్చాను మీ దగ్గరికి, మరో 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే మీకు పీఆర్సీ మరి ప్రభుత్వ ఉద్యోగుల్లో మేనిఫెస్టోలో పెడతాను, మీకు పీఆర్సీ అమలుపరుస్తాను, కనీస వేతనం అమలుపరుస్తానని ఆ రోజు వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మరి మాట మర్చిపోయారు. ఆ రోజు మా నెత్తి మీద చేసి బొగ్గున ముద్దు పెట్టి మరి మమ్మల్ని హత్తుకొని, అయ్యా మీరందరూ మా కుటుంబీకులు, ఉద్యోగులందరూ మా సమస్యలు తీర్చండి, నాకు ఓట్లు వేయండి అని అడిగినప్పుడు మేము అలాగే చేసాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసాం. కానీ నా 3 సంవత్సరాలు మహిళల సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవులలో 50% పదవులు మహిళలకు ఇచ్చారని అన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 8న విజయవాడలో తలపెట్టిన మహిళా సదస్సు విజయవంతం చేసేందుకు నియోజకవర్గ పరిధిలోని మహిళలందరూ సహకరించాలని కోరారు. ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం రేపు 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా అందరినీ కూడా ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా
అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఈ మహిళలకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రతి దాంట్లో కూడా 50% అన్నారు, కానీ అది అబౌవ్ 60 దాకా కూడా వచ్చింది. చాలా వాటిల్లో 60% కూడా లేడీ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. అంటే మహిళలందరూ కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకునేదానికి కానీ ఈ పదవులు ఇవ్వటం కూడా నిజంగా మా మీద అదనంగా భారం పెట్టడమే. ఇంట్లో బాధ్యతలన్నీ చూసుకుంటూ ఈ సమాజ సేవలో కూడా మేము పార్టిసిపేట్ చేయటం అనేది మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. మహిళలందరూ కూడా రేపు జరిగే 8వ తారీఖున విజయవాడలో జరిగే మహిళా దినోత్సవానికి అందరూ అటెండ్ అవ్వాలని, దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరం ఒక దగ్గర కూడామంటే ఒకరి థాట్స్ ఇంకొకరు షేర్ చేసుకునేదానికి ఉంటుంది, ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేదానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. అన్ని రకరకాల అందరూ అన్ని దగ్గరల నుంచి మొత్తం మన స్టేట్ మహిళలందరూ కూడా అక్కడ చేరతారు కాబట్టి మనకు తెలియని విషయాలు కూడా ఎన్నో తెలుసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. పెద్దలందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ప్రోగ్రాంకి వచ్చేదానికి ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల ద్వారా అమలుపరచడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపటం, ఆర్థికంగా కూడా మేము బాగున్నాము అనే దీంతో ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం అనేది. గుంటూరు జిల్లా బాపట్లలో రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు శుభ పరిణామమని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. అనేక మంది రైతుల ఉద్యమ ఫలితమే న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అని తెలిపారు. బాపట్లలోని శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవస్థానంలో పార్టీ నాయకులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం మేల్కొని రాజధానిని అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇకనైనా మనసు మార్చుకొని ప్రజల మనసు తెలుసుకోవాలని అన్నారు. కమ్యూనియన్స్ అదృష్టంగా ఫీల్ అవుతారు. చూడంతా పోతుందంట, మీలో చెడు వాళ్ళ పార్టీ మీద చెడు ఆ కొబ్బరికాయ కమ్యూనియన్స్ అదృష్టంగా ఫీల్ అవుతారు. చూడంతా పోతుందంట, మీలో చెడు వాళ్ళ పార్టీ మీద చెడు ఆ కొబ్బరికాయ హైకోర్టు తీర్పు మీ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర ప్రజలు ప్రజా విజయంగా ఇది మేము వర్ణిస్తున్నాం. ఈ విజయానికి ముఖ్య భూమిక రైతులు జేఏసీ, దేవాలయం టు న్యాయాలయం, న్యాయాలయం టు దేవాలయం, అలా ఒక పాదయాత్ర, మహాపాదయాత్ర చేసి ఎన్నో ప్రజల నుంచి విరాళాలు సేకరించి కోర్టుల్లో 70 మంది కేసులు వేసి దీని మీద పెద్ద విజయాన్ని సాధించారు. ఇది మన చరిత్రలోనే చెప్పుకోదగ్గ విజయం. ఎందుకంటే 807 రోజులుగా 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు నిరంతరం నిరాహార దీక్ష చేయటం అనేది మన భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు, ప్రపంచ చరిత్రలో కూడా లేదేమో అని నేను అనుకుంటున్నా. అటువంటి చరిత్రకి ఈరోజు ఒక శుభ పరిణామం ఏర్పడింది. ఈ పరిణామం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలి. గుంటూరు జిల్లా బాపట్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నారాల శెట్టి ప్రకాష్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఎన్నడూ ప్రత్యేక జిల్లా ఊసెత్తని వారు కూడా వైసీపీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కృషితో బాపట్ల ఎంతో అభివృద్ధి చెందినని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, వైసీపీ నాయకులు చల్లా రామయ్య నాయుడు పాల్గొన్నారు. పార్లమెంట్ జిల్లా చేశారు. అక్కడ ఉన్న పార్లమెంట్ మొత్తం 14 సీట్లు. మరి అక్కడ 34 చేశారు. అనీతి దాని ఉపయోగపడిందా? బాపట్లకి ఏనాడన్నా మీరు ఈ జిల్లా కావాలని అడిగిన సందర్భం మీకుందా? ఈ జిల్లా కావాలని, ఈ బాపట్ల జిల్లా కేంద్రంగా రావాలని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి గారు గత కొన్ని సంవత్సరాలుగా దీని మీద మాట్లాడుతూ వస్తూ ఈ నీతి ఆయోగ్ అనేది సీఎం గారి దృష్టిలో పెట్టి ఈ విధంగా దీన్ని తీసుకొచ్చుకుంటే మనకు బాగుంటుందనే ఉద్దేశంతో ఈయన కూడా వారితో సంప్రదించి ఆ నీతి ఆయోగ్ గురించి చెప్పి మరి ఈ జిల్లాల ఏర్పాటు కృషి చేసిన వాళ్ళు కోన రఘుపతి ఒకరు. ఇవాళ జిల్లా వస్తే కనీసం ఒక్కసారి కూడా దానికోసం 10 సార్లు మాట్లాడే శాసనసభ్యుల్ని అభినందించాల్సింది పోయి ఈయనేమన్నా తెచ్చాడా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని మాట్లాడటం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అలాగే నువ్వే 6,000తో వచ్చారు అని అంటున్నావు. 6,000 వచ్చింది, నిన్న 16,000 వచ్చింది, రేపు 30,000 వచ్చిందేమో. అది ప్రజాక్షేత్రంలో ఇచ్చే తీర్పు. నువ్వు నేను అనుకున్నంత మాత్రం వచ్చాయి కాదు. తను చేసే అభివృద్ధిని చూసి రేపు 40,000 మెజార్టీ అనేవచ్చు. మీరు రేపు ఇవాళ రాష్ట్రాన్ని చిన్న చెదరావిధులు చేసి అతలాకుతంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెల్లా చెదరైపోతే మీరు ఏం చేశారు? ఈ రాష్ట్రాన్ని విభజించింది మీరు కాదా? విభజించిన తర్వాత దీనికి ఏమైనా కొన్ని సూచనలు తీసుకుని ఏమైనా విభజించారా? ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి ఇచ్చారా? 2 చేతులు పైకెత్తి కదలకుండా ఊరుకున్నారు. దానికి గుణపాఠం ప్రజలే మీకు తీర్పిచ్చారు. ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం మొత్తంలో కూడా మీకు తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బాపట్లలో ఏమి అభివృద్ధి చేశారని అడుగుతున్నారు. ఒక్కసారి బాపట్ల గతంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉంది, ఈ రోజున రహదారుల పరిస్థితి ఏమిటి, ఈ రోజున నుండి సూర్యుల తీర ప్రాంత పరిస్థితి ఏంటి? 410 కోట్ల రూపాయలతో మరి మీరు ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేశామన్నారు. ఈ బాపట్లకి మరి కావాల్సింది మెడికల్ కాలేజీ. ప్రజల ఆరోగ్యాలు కాపాడాలంటే కాలేజీ కావాలా, మెడికల్ హాస్పిటల్ కావాలా? ఈ రోజున బాపట్లకి 510 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ ఇన్స్టిట్యూట్ తెచ్చింది కోన రఘుపతి గారా, లేదా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాం. అలాగే ఇవాళ ఉపాధి ఈ నెల 6, 7, 8 తేదీలలో గుంటూరులో జరగనున్న ఏఐటీయూసీ రాష్ట్ర 17వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా సమితి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నగరంలో అమరజ్యోతి యాత్ర నిర్వహించారు. ప్రపంచంలో భారతదేశం పారిశ్రామిక రంగంలో 10వ స్థానంలో ఉండటానికి కారణం దేశంలోని పబ్లిక్ సెక్టార్లేనని గుర్తు చేశారు. అటువంటి పబ్లిక్ సెక్టార్లను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. దీనిని కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అడ్డుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి 17వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. 17వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఏఐటీయూసీ సుదీర్ఘకాల పోరాటాలతో స్వాతంత్రం సంపాదించింది. అలాగే భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలో అలాగే కార్మికులకు రావాల్సినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో సమ్మె చేసే హక్కు కానీ,
భారతదేశంలోని గ్రాడ్యుటీ ప్రావిడెంట్ ఫండ్ సామాన్యమైనటువంటి వ్యవసాయ కార్మికులతో సైతం కార్మికులు సంఘం పెట్టుకుని సాధించినటువంటి మన ఏఐటీసీ ఈ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమ 350 పబ్లిక్ సెక్టార్లోని అలాగే ప్రైవేట్ రంగంలోని అంతర్జాతీయ డిఫెన్స్ రంగంలోని కానీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ రోజు వరకు కూడా భారతదేశం యొక్క సంపదని కాపాడినటువంటి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఇప్పటికే 102 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ సందర్భంలో ఏఐటీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ 17వ రాష్ట్ర మహాసభ జరుగుతుంది. మహాసభ సందర్భంగా 13 జిల్లాల్లో కూడా ఎవరైతే ప్రాణాలు త్యాగం చేసి కార్మిక హక్కుల కోసం పరిశ్రమలను రక్షించడం కోసం ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో కామ్రేడ్ విజయ్ కుమారు, ఎంవి భద్రం గారు, భద్రమూర్తి శర్మ గారు, రెండో తరంలో వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి మన వివి రామారావు గారు పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక కీలకమైన పాత్రలో వివరించి ఇవాళ కూడా ప్రభుత్వ రంగంలో కాపాడడానికి పోట్లాడారు. అలాగే ఎక్కడైతే అసంఘటిత రంగంలో కార్మికులు ఉన్నారో గిరిజన రైతాంగానికి, గిరిజనుల కాఫీ తోటలు ఇటువంటివన్నీ కూడా హెచ్పిసిఎల్, డాక్ యార్డు వీటికి నాయకత్వం వహించినటువంటి అమరులు అయినటువంటి కామ్రేడ్ వివి రామారావు గారు జాత ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ జాత అనేది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను అమలు చేయకుండా మినిమం వేజెస్ కానీ భారతదేశంలో నుండి విశాఖ కర్మాగారాన్ని పబ్లిక్ సెక్టార్లో ఉందని ప్రైవేట్ పరం చేస్తారంటే ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాడుకుంటా విశాఖ ఉక్కుని కూడా ప్రైవేట్ పరం చేసి ఇప్పటికే జింక్ ఫ్యాక్టరీ అనేది ధ్వంసం చేశారు. ఇంకే ఫ్యాక్టరీలు ధ్వంసం చేసి విశాఖపట్నంలోనే అతి పురాతనమైనటువంటి చిట్టి వలస జూట్ మిల్లు 102 సంవత్సరాల కింద వచ్చిన జూట్ మిల్ని ఈరోజు పూర్తిగా మూసి సున్నీలు కాకుండా వేరే జమాతుల వారు వస్తే న్యాయం జరగదని వక్ఫ్ బోర్డు చైర్మన్ హోదాలో మాట్లాడిన మాటలు రుజువు చేశాయని అహాలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో కన్వీనర్ అల్తాఫ్ రాజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షాబుకారి ఆస్థానాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవి చేపట్టిన వెంటనే ఒక బోర్డు చైర్మన్ అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టకపోగా ఇప్పటికీ దర్గాల ఆధీనంలో ఉన్న మిగిలిన ఆస్తులు కూడా లీజులు పేరిట అమాయకులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం అత్యంత దారుణమన్నారు. ఆక్రమణలకు గురైన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టించి వక్ఫ్ బోర్డులో అక్రమంగా దూరుతున్నారు. ఇలాంటి వాడి వల్ల వక్ఫ్ బోర్డుకి దర్గాల ఆస్తులకు ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచించాలని మా నిర్ణయం. జరగడానికి కారణం ఎవరు? మీ గురువులు జాకిర్ నాయక్ కాదా? సిరాజుర్ రెహమాన్ కాదా? షఫీ బ్రదర్స్ కాదా? వీళ్ళ వల్ల కదా ఇలా ఎన్ని సమస్యలు వస్తున్నాయి. కాబట్టి భారతదేశం దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి పెట్టాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ పంపించడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతామన్నారు. మీ మాట దక్కాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏదైతే జమాతుల వారు ఉన్నారో ఆ జమాతుల వారు బహిరంగానే చెప్పారు, మీకు ఓటేస్తే బీజేపీకి ఓట్లేసినట్టు అని బహిరంగ ఎలక్షన్ ముందు బహిరంగంగా ప్రతి జిల్లా తిరిగి చెప్పారు. కానీ అహ్లే సున్నత్ వల్ జమాత్ సున్నీ జమాత్ కి సంబంధించిన వాళ్ళు మీకు సహకరించారు, మీకు ఓట్లేశారు. ఇవాళ కూడా మేము విన్నవించుకుంటున్నాం, ఆలోచించండి. సున్నీ జమాత్ సంబంధించిన ఇది దర్గాల సున్నితమైన విషయం. ఇక్కడ దర్గాలకు ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు, హిందువులు వస్తారు. మొన్న జరిగిన ఉర్సు కార్యక్రమానికి తిరుపతి నుంచి స్వామీజీ వచ్చారు, కడప నుంచి బ్రహ్మంగారి 7వ తరం మనవడు బట్లయ్య గారు వచ్చారు. ప్రతి ఒక్కరు వస్తారు, ఫాస్టర్లు వస్తారు. అందరూ ఐక్యమత్యంగా ఉన్నాం. ఈ ఐక్యమత్యంగా ఉన్నటువంటి భారతదేశంలో ఇలాంటి విభజించే విచ్ఛిన్నం చేసే వ్యక్తులు వీళ్ళ ప్రకటనల వల్ల భారతదేశంలో రాబోయే రోజుల్లో ఏదో ఒక సమస్య, ఏదో ఒక అలజడి సృష్టించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు, తబ్లీగ్ జమాత్ సంబంధించిన వ్యక్తులకు, ఈ జమాతుల వారికి సంబంధించిన వ్యక్తులకు వక్ఫ్ బోర్డులో నియమించొద్దని చెప్పి అప్పుడు చెప్పాం. చెప్పిన తర్వాత ఇక వినకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, హానరబుల్ హైకోర్టులో దావా కూడా వేయడం జరిగింది. రేపు సోమవారం కూడా వాయిదా ఉంది. హైకోర్టులో మాకు న్యాయం జరిగిందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడాలి. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడటానికి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆక్రమంలో ఉన్నటువంటి మీరు వచ్చారు, మీకు మీ అనుభవాలకు, మీకు సంతాలకు, మీకు సంబంధించిన వాళ్ళకి మీరు లీజుకి ఇచ్చుకోవడం, ఇంకొకళ్ళు కమిటీ వచ్చి వాళ్ళు లీజుకి ఇచ్చుకోవడం, ఇక లీజుకి ఇచ్చుకుంటూ పోతే ఇంకా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో మంత్రి పర్యటన, నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన. పెద్దపల్లిలో టీఆర్ఎస్ అసమ్మతి నేతల రహస్య సమావేశం, బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని కేసు నమోదు. దక్షిణ మధ్య రైల్వేలో బృహత్తర కార్యక్రమం, ప్రమాదాల నివారణకు కవచ్ ప్రోగ్రాం. విశాఖలో మున్సిపల్ కార్మికుల మానవాహారం, పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్. ఈ నెల 8న విజయవాడలో మహిళా సదస్సు, విజయవంతం చేయాలని గూడూరు ఎమ్మెల్యే పిలుపు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.